సో ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక మనము తను పడుకున్నప్పుడు బెడ్ మీద పడుకొని చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏవి 2 ఎక్సర్సైజెస్ చెప్పానండి. అవి మీకు ఆల్రెడీ మీరు గుర్తుంచుకునే ఉంటారు. దాన్ని ప్రాపర్గా పాటించండి. ఇవే కాకుండా కూర్చొని కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చండి. కూర్చొని ఏం ఎక్సర్సైజెస్ చేయొచ్చు అంటే ఇందాక నేను చెప్పిన ఎక్సర్సైజెస్ నేను తనతో చేపిస్తానండి. మళ్ళీ ఒకసారి మీ పాదాన్ని పైకనండి, ఇట్లా. గుడ్. ఇప్పుడు 10 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. స్లో చేసేయండి, కిందికి అనేసేయండి నార్మల్గా. ఇప్పుడు మా కిందికి అనండి పాదాన్ని. ఇప్పుడు ఇలా కూడా 10 కౌంట్ చేయాలండి. 1 2 నుంచి 10 వరకు కౌంట్ చేయాలి. సేమ్ థింగ్ ఇప్పుడు కాలు లోపలికి అనుకోండి. ఇలా 1 నుంచి 10 కౌంట్ చేయాలండి. నార్మల్ పెట్టండి, బయటకు అనండి. ఇలా 1 నుంచి 10. ఇది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ పాదాన్ని మనం 4 వేలు కదిలిస్తున్నాము. 1 పైకి, 1 కిందికి, 3వది లోపలికి, 4వది బయటికి. ఇలా కదిలించడం వల్ల ఈ చుట్టూ ఉన్న ఏవైతే రక్తనాళాలు ఉంటాయో అవి యాక్టివేట్ అయ్యి, అవి ఎక్స్పాండ్ అయ్యి అక్కడున్న చెడు రక్తం పైకి వెళ్ళే ఆస్కారం ఉంది. ఇది ఒక ఎక్సర్సైజ్ అండి. రెండో ఎక్సర్సైజ్ ఏంటంటే మోకాల నుంచి కాలుని పైకెత్తడం. స్లోగా మోకాల నుంచి కాలు పైకి ఎత్తండి. సో ఇలా ఎత్తడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కూడా మనం 10 కౌంట్ చేస్తామండి. ఇలా ఎత్తడం వల్ల ఏమవుతుంది, నేను ఇందాక చెప్పాను కదా, కాఫ్ మజిల్ అంటే పిక్క భాగం ఏదైతే ఉందో ఈ పిక్క భాగంలో రక్తాన్ని వెనక్కి పంపించే మజిల్ ఉంటుంది, పంప్ చేసే మజిల్. ఈ పంప్ అవ్వాలి అని అంటే దానికి ఏదో ఒక యాక్షన్ జరగాలి. ఆ యాక్షనే ఇప్పుడు ఇందులో చేస్తున్నాం. ఇది మనం రిపీట్స్ చేస్తాం. సో ఇలా ఏదో ఒకసారి చేయడమో 2 సార్లు చేయడమో కాదండి. ఈ ఎక్సర్సైజ్ని మనం దాదాపుగా ఒక 10-15 సార్లు రిపీట్ చేస్తూ, దీనికోసం ప్రత్యేకంగా మనకి ఒక సెటప్ అంటే ఒక ఎక్సర్సైజ్ వాతావరణం కూడా ఏం అవసరం లేదండి. పొద్దున్న లెగిస్తే చేయొచ్చు, మధ్యాహ్నం టైం ఉన్నప్పుడు చేయొచ్చు, సాయంత్రం పడుకునే ముందు చేయొచ్చు. ఇలా 3-4 సార్లు మనం రిపీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ సార్లు రిపిటేషన్ వల్ల ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఆ ఎక్కువ శాతం ఇన్సులిన్ జనరేట్ అవుతుంది. దానివల్ల మధుమేహం ఏదైతే కాంప్లికేషన్స్ ఉండే షుగర్ బ్లడ్లో ఉండేది అబ్జర్వ్ అవుతుంది. అప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తుడు కూడా అందరిలాగే సంతోషంగా హెల్తీగా కలకాలం ఉండొచ్చండి. సో ఇవి మెయిన్ ఎక్సర్సైజెస్. వీటిని పాటించండి. నమస్తే అండి.